యోబు గ్రంథం 16వ అధ్యాయం 21వ వాక్యములో ఉన్న మాట నేను చెప్తాను, గమనించండి. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. ఇక్కడ ఒక మాటను మీరు గమనించాలి. కన్నీరు ప్రవాహముగా విడుచుచున్నాను అంటారు. చాలామందికి కన్నీరు ప్రవాహంగా వస్తుందో రాదో తెలియదు, కానీ దేవుని సేవకుడైన యోబు మరి తనకు జరిగిన పరిస్థితులన్నిటిని బట్టి ఇతనికి కన్నీటి ప్రవాహముగా ఇతని జీవితం మారిపోయిందని చెప్పుచున్నాడు. దీని ద్వారా ఈరోజు మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, చాలామంది అనవసరమైన వాటి కొరకు కన్నీరు గారుస్తుంటారు. సెల్ ఫోన్ కొనివ్వలేదని ఏడ్చేవాళ్ళు లేకపోలేదు, నచ్చిన వ్యక్తులను పెళ్లి చేయలేదని ఏడ్చుకుంటూ అన్నం తినకుండా ఉన్న వ్యక్తులు లేకపోతే మంచి బట్టలు తీసి ఇవ్వలేదనో, నాకు సైకిల్ కొనివ్వలేదనో, లేకపోతే బైక్ తీసి ఇవ్వలేదనో, ఇలా వ్యర్థమైన దాని కొరకు కన్నీరు గార్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. గత వారంలోనే ఒక చిన్న సంగతి నేను గమనించాను, మీకు కూడా తెలిసే ఉంటుంది. 3 లక్షల బైక్ కొరకు ఒకడు తల్లిదండ్రులను శోధించి ఏడ్చి, మీరు నాకు కొనివ్వకపోతే చచ్చిపోతానని భయంకరంగా వాళ్ళ టార్చర్ పెట్టాడు. ఆ తండ్రి మొత్తానికి అప్పు చేసి ఎక్కడో ఒక చోట 3 లక్షల ఖరీదు కలిగిన బైక్ ఒకటి తీసిచ్చారు. తీసిచ్చి 2 రోజులు వేరే ఊరికి వెళ్ళారు. మార్గ మధ్యలో వచ్చేటప్పుడే ఆ బైక్ యాక్సిడెంట్ అయిపోయి అక్కడికక్కడే చనిపోయాడు అతను. తర్వాత తండ్రి చెప్తాడు, బైక్ కొనివ్వకపోతే చస్తాను అని బెదిరించాడు, బైక్ కొనిచ్చిన తర్వాత కూడా చచ్చిపోయాడు నా కుమారుడు అంటాడు. ప్రియులారా, మనుషులు ప్రతి వ్యర్థమైన దాని కొరకు కన్నీరు గారుస్తుంటారు. యోబు కన్నీటికి ఒక అర్థం ఉంది. యోబు అంటారు, చూడండి, కన్నీళ్లు ప్రవాహముగా నేను విడుచుచున్నాను. తనకు జరిగిన సంగతులన్నిటినీ, యోబు జరిగిన సంగతులన్నీ ఇప్పుడు నేను మీకు వివరించేదానికి సమయం చాలదు, కానీ తనకి ఏమేమి జరిగాయో వాటన్నిటిని బట్టి ఎవరి దగ్గర కన్నీరు గార్చుచున్నారో కూడా మీరు గమనించండి. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీరు ప్రవాహముగా విడుచుచున్నాను. మనుషుల వైపు నేను చూడలేదు. గొప్ప మనుషుడు యోబు, ఒక భక్తిపరుడు, మనుషుల తట్టు చూడలేదు. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీరు ప్రవాహముగా గార్చుచున్నాను అంటారు. మరి దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఇప్పటి వరకు మీ వ్యర్థమైన, మీకు అనవసరమైన చిన్న వాటికి కూడా ఒకవేళ మీరు కన్నీరు ప్రవాహముగా గార్చుంటారేమో నాకు తెలియదు. అయితే దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని తట్టు దృష్టి ఉంచిన నీవు కన్నీటిని విడవగలిగితే, మీరు పలుమార్లు చదువుకొనే ఉంటారు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వాక్యములో ఒక మాట ఉంటుంది, చదివితే బాగుంటుంది. అది యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యంలో ఏమని ఉంటుందో చూడండి, చదవండి ఎవరైనా ఒకరు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. ఇప్పుడైనను కన్నీరు విడుచుచు నా యొద్దకు రండి. అర్థమవుతుందా? ఎక్కడెక్కడో మీరు కన్నీరు గార్చుంటారు, ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏడ్చుంటారు. యోబు కూడా చూడండి, దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీరు ప్రవాహముగా విడుచుచున్నాను.
ప్రవక్త అయిన యోవేలు ద్వారా కూడా ప్రజలకు దేవుడు చెప్పిన వర్తమానం అదే. ఇప్పుడైనను సరే, ఇన్ని నెలలు ఎలాగో గడిచిపోయాయి, టైం పాస్ చేశారు, వ్యర్థమైన దాని కొరకు కన్నీరు విడిచారు. ఇక ఇప్పుడైనను కన్నీరు విడుచుచు దేవుని వద్దకు రండి. రెండు విషయాలు చెప్తాను నేను. దేని కొరకు మనం కన్నీరు విడవాలి? దేని కొరకు మీరు కన్నీరు గార్చాలి? ప్రియులారా, హాగరు చరిత్రను నేను చదువుతూ ఉన్నప్పుడు ఆదికాండం 21వ అధ్యాయం 16వ వాక్యంలో, ఆదికాండం 21వ అధ్యాయం 16వ వాక్యంలో ఇష్మాయేలును తీసుకొని హాగరు ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. వాడికి దాహం అవసరమైంది. ఎడారి కదండి, నీళ్లు దొరకలేదు, తెచ్చుకున్న నీళ్లు కూడా అయిపోయి ఉంటాయి. ఆ సమయంలో వాడి చావు నేను చూడలేననుకొని, ఆదికాండం చూడండి 21వ అధ్యాయం 16వ వాక్యాన్ని మీరు చదివితే ఏముంటుంది అక్కడ? చదవండి ఎవరైనా. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వాడిని కొంత దూరంలో పడవేసి ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చెను, కన్నీరు కార్చెను. దేని కొరకు? వ్యర్థమైన వాటి కొరకు కాదు. ఆ సమయంలో ఆ కుటుంబానికి వాడికి ఏది అవసరం? దాహం అవసరం. అర్థమవుతుందా ప్రియులారా? అనవసరమైన వాటి కొరకు కన్నీరు గార్చే బదులు దేవుని వద్దకు వచ్చిన నీవు దేవుని తట్టు దృష్టి ఉంచి నీ వ్యక్తిగత అవసరతలు ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు వాడికి నీళ్లు లేకపోతే చనిపోతాడు. నీళ్లు లేకపోతే వాడు చావు ఇక నేను చూడలేను అని కదా వాడిని ఒక ముండ్ల పొదలో పడేసి వాడికి ఎదురుగా కూర్చొని ఏడుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత అవసరం వ్యర్థమైన దాని కొరకు కాదు. తప్పనిసరిగా ఇది నాకు అవసరం, ఇది లేకపోతే ఇదిగో నేను చనిపోవలసిన వ్యక్తిని, ఇది నాకు తప్పనిసరిగా అవసరం, ఈ అప్పు తీర్చబడటం అవసరం, ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకోవడం నేను అవసరం, ఇప్పుడు నేను ఇంత దూరం ప్రయాణం చేయాలి, నాకు ఇది అవసరం, ఈ వాహనం అవసరం. నీ వ్యక్తిగత అవసరత ఏదైతే అది ప్రాముఖ్యమైనదో దాని కొరకు నువ్వు కన్నీరు విడుచు, తప్పనిసరిగా ప్రతిఫలం పొందబోతున్నావు. తప్పనిసరిగా దేవుడు నీ కార్యమును జరిగించబోతున్నారు. ఎందుకంటే పౌలు గారు అంటారు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తారు, క్రీస్తు యేసు నందు తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. దేవుని దగ్గరకు వచ్చారు, ఇప్పుడు దేవుని తట్టే దృష్టి నిలిపారు. దేవుని తట్టే మీరు దృష్టి నిలిపారు కనుక ఇదిగో ఈరోజు దేవుడు చెప్తున్నారు, నీ ప్రతి అవసరతను నేను తీర్చబోతున్నాను. 4వ అధ్యాయమా 19వ వాక్యం అనుకుంటా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యంలో, క్రీస్తు యేసు నందు మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. తప్పనిసరిగా ఇది అవసరమా? ఇదిగో ఇది లేకపోతే నేను బ్రతకలేనా? ఇది నాకు అవసరం, నా జీవితానికి ఇదిగో ఈ గర్భం అవసరం, ఈ ఇల్లు అవసరం, ఈ వెహికల్ అవసరం, ఇదిగో నాకు ఇప్పుడు ఉద్యోగం అవసరం, నా వ్యాపారం అవసరం. ఇలా నీ వ్యక్తిగత అవసరం ఏదైతే ఉన్నదో అది తప్పనిసరి అయితే దాని కొరకు నువ్వు కన్నీరు విడుచు. దేవుడు అవసరతను తీర్చబోతున్నాడు. దేవుడు అవసరతను తీర్చబోతున్నాడు. ఇంకో చిన్న సంగతి చెప్తాను. దావీదు తనతో ఉన్న కొంతమందిని పెట్టుకొని అరణ్యంలో ఒక ప్రాంతానికి వెళ్ళాడు. దావీదు ఆ ప్రాంతంలో లేడని తెలిసి అమాలేకీయులనే శత్రువులు దావీదు విడిచి వెళ్ళిన గృహాల్లో ఉన్న
స్త్రీలను, సంపదను అంతా దోచుకొని పోయారు. ఎప్పుడైతే దోచుకొని పోయారో ఇక దావీదు తనతో ఉన్న కొంతమంది పనివారు ఇక కొంత సమయానికి వారి గృహాలకు వచ్చారు. ఆ గృహాలన్నీ ఖాళీగా ఉన్నాయి. భార్యలు లేరు, పిల్లలు లేరు, వస్తువులు లేవు. అందరినీ శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి చూస్తే ఇక ఆ ఇల్లు తప్ప, ఆ గుడారాలు తప్ప వేరే ఏమీ లేవు. అన్నీ పోగొట్టుకున్నారు. దావీదుతో ఉన్న పనివారు దావీదుని ఇక చంపాలని ఫిక్స్ అయిపోయారు. నీ వల్లనే మావన్నీ కోల్పోయాం, నీ వల్లనే మేమన్నీ పోగొట్టుకున్నాం. ఇదిగో నిన్ను నమ్ముకొని నీ వెంట వచ్చామో అన్నీ మేము పోగొట్టుకున్నాం, నీ వల్లనే మేము అన్నీ కోల్పోయాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని దావీదు మీద రాళ్ళు రువ్వి దావీదును చంపాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రియులారా, ఆ సమయంలో దావీదు ఏం చేశారో తెలుసా? ఏడ్చుటకు కూడా శక్తి లేనంత బిగ్గరగా దేవుని తట్టు చూస్తూనే ఏడ్చాడు. పోగొట్టుకున్నానయ్యా. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంటుంది ఈ చరిత్ర. పోగొట్టుకున్న వాటి కొరకు, కోల్పోయిన వాటి కొరకు కన్నీరు ప్రవాహముగా గార్చారు. ఆ తరువాత ఒకడు రావడం, అమాలేకులు ఎటువైపు వెళ్ళారో చెప్పడం, మరలా తిరిగి వాళ్ళను వెంబడించడం, వాళ్ళతో యుద్ధం చేయడం, పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకోవడం. ఆ 30వ అధ్యాయంలో ఆ చరిత్ర అంతా చూస్తారు. ప్రియులారా, నువ్వు దేని కొరకు కన్నీరు కార్చాలి? ఏది పోగొట్టుకున్నావో, ఏది కోల్పోయావో, నీ జీవితంలో దేవుని సన్నిధిని కోల్పోయావేమో, మొదటున్న ప్రేమను కోల్పోయావేమో, ఆదిలో ఉన్న పరిచర్య ఆత్మను కోల్పోయావేమో. ఈరోజు పోగొట్టుకున్న దాని కొరకు నీవు కన్నీరు కార్చు. తప్పనిసరిగా అది తిరిగి పొందేటట్లు దేవుడు చేయబోతున్నాడు. దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావో, కొంతమంది రకరకాల వాటిని పోగొట్టుకున్నారు. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ నీకు దేవుడు ప్రసాదించే కృపను దయచేయబోతున్నాడు. నువ్వు కన్నీరు గార్చు వ్యర్థమైన దాని కొరకు. కొంతమంది చూడండి, ఒక చిన్న మాట అంటే ఆడోళ్ళలాగా ఏడుస్తూ ఉంటారు. చిన్న మాట అన్న ఎందుకు? వ్యర్థమైన దాని కొరకు. నీ వ్యక్తిగత అవసరత ఏది ఉందో దాని కొరకు కన్నీరు గార్చు. ఇదిగో ఇది ఇప్పుడు నా పిల్లోడు చనిపోతున్నాడు, నాకు అవసరం, దాహం అవసరం. నీకు మోస్ట్ ఇంపార్టెంట్ నీ అవసరత ఏదైతే ఉందో దాని కొరకు నువ్వు కన్నీరు గార్చు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏది పోగొట్టుకొని ఈ స్థలంలో ఉన్నావో, పోగొట్టుకున్న దాని కొరకు కన్నీరు గార్చు. తప్పనిసరిగా అది తిరిగి పొందుకునేటట్లు దేవుడు చేయబోతున్నాడు. అందుకే యోబు అంటారు, నేను ఎవ్వరి తట్టు చూడలేదు, నా దేవుని తట్టే నేను దృష్టి ఉంచాను. దృష్టి ఉంచి నేనేం చేశానో తెలుసా? నా కన్నీటిని ప్రవాహముగా విడుచుచున్నాను. ఈ సంవత్సరాంతంలో మీ కన్నీటిని ప్రవాహముగా విడవండి. తప్పనిసరిగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రభు ఈ చిన్న మాటలను మీ హృదయంలో భద్రపరచునుగాక.